మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరారు. అయితే రవీందర్ రావు దంపతులకు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని మార్నేని దంపతులు కలవబోతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మార్నేని ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎర్రబెల్లి ఘోరంగా ఓడిపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. మనం చూస్తే రవీందర్ దంపతులు అయితే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ప్రజెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వరంగల్ బీఆర్ఎస్ కు ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. అక్కడనే కీలక నేతలందరూ కూడా కారు వీడియో బీజేపీకి, మరోవైపు ఎక్కువగా ప్రజాప్రతినిధులందరూ కూడా అటు కాంగ్రెస్ గూటికైతే చేరుతున్నారు. నిన్న 2 రోజుల క్రితమే అటు మేయర్ తో పాటుగా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులంతా ఆ కాంగ్రెస్ లో చేరగా నేడు ఎంపీపీ ఐనవోలు ఎంపీపీగా పనిచేస్తున్న మానేని మధుమతి, దాంతో పాటుగా డీసీపీ చైర్మన్ ఉన్నటువంటి మానే రవీంద్రరావు, ఇద్దరు దంపతులు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈయన ప్రధానంగా ఎర్రబెల్లికి అనుచరుడుగా ఉండేవాడు. గతం లోపల టీడీపీకి వేంతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యం లోపల కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేట్లా తెలుస్తుంది. ఇక రవీందర్ రెడ్డి చేరిక తర్వాత కూడా భారీగా అనుచరగణము వర్ధనపేట, ఐనవోలు మండల లోపల భారీ అనుచరగం ఉంది. వారంతా కూడా భారీ ర్యాలీగా మరోసారి కాంగ్రెస్ గూటికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు అయితే పూర్తిగా అటు కాంగ్రెస్, బీజేపీల వైపే వెళ్తూ బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చిన ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.